greetings to the people. First of all, I want to thank God and also my wholehearted thanks to the man and woman of God, Dr. Paul Dinakaran and Sister Evangeline Dinakaran. And they are the most humble man and woman of God I have ever met. And I praise God for this loving, blessed couple and the blessed ministry. Share my testimony. మేము ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో ఉన్నాం. జీసస్ కాల్స్లో 2010 సంవత్సరంలో మేము జాయిన్ అయ్యాం. మా పిల్లల్ని కూడా యంగ్ పార్ట్నర్స్ ప్లాన్లో మేము జాయిన్ చేసినప్పుడు 2011 సంవత్సరంలో ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ జరిగింది. మాకు మెడ్రాస్ నుంచి వస్తుండగా నెల్లూరు దగ్గర ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ జరిగి మా కార్ ఒక బస్ని ఢీకొనడం జరిగింది. చాలా నా కార్ అంతా డ్యామేజ్ అయింది. కానీ దేవుడి కృప వల్ల నేను, నా భార్య, పిల్లలు, అలాగే మా కజిన్ బ్రదర్ మేమందరం కూడా దేవుని కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. తర్వాత నాకు చేతికి సర్జరీ చేయించుకున్నాను. నా భార్యకి స్టిచెస్ పడ్డాయి, నా పిల్లలకు కూడా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా మరి కొన్ని రోజుల తర్వాత మేము విజయవాడ హాస్పిటల్ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు తాడేపల్లిగూడెంలో ఎవ్రీ మంత్ నాకు వచ్చేటువంటి జీసస్ కాల్స్ మ్యాగజైన్ వచ్చింది. దాంతోపాటు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో పాల్ దినకరన్ గారి సిగ్నేచర్తో ఒక ప్రామిస్ ఇచ్చాడు. నాకు ఆగస్ట్ 1వ తేదీన కార్ యాక్సిడెంట్ జరిగితే జూలై 28న ఎప్పుడో వారు సంతకం పెట్టి ఒక గొప్ప ప్రామిస్ నాకు ఇచ్చారు. అదేమిటంటే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ద వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యూ. వెంటనే నేను ఆ ఉత్తరం చదువుకుని కన్నీళ్లతో నా భార్యను పిలిచాను. ఉత్తరం ఒకసారి చదువు అని ఇస్తే ఆ ప్రామిస్ దేవుడు మన ఫ్యామిలీకి ఇచ్చాడు. గాడ్ బ్లెస్డ్ అవర్ ఫ్యామిలీ త్రూ జీసస్ కాల్స్. ఆ కార్ యాక్సిడెంట్కి ముందు 2-3 రోజుల ముందే దైవజనులు ప్రాఫెటిక్గా ఇచ్చిన వాగ్దానము ఐఎమ్ ద వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. ఈ సమయంలో స్వర్గీయ డిజిఎస్ దినకరన్ అయ్య గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప ప్రార్థన పునాదుల మీద కట్టబడినటువంటి ఈ మినిస్ట్రీని సాతానుడు ఏమీ చేయలేడు. కాబట్టి అదే ప్రార్థనను అదే మరి 3వ తరంలో శామ్యుయల్ దినకరన్, స్టెల్లా అందరూ కూడా చక్కగా కొనసాగించడం ఎంతో సంతోషం. ఫ్యామిలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి విషయాలు జ్యోతి ఆనంద్ గారు మనతో పంచు